నమస్తే అందరికీ. నేను మీ డాక్టర్ జిన్సీ, కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, జాయ్ హాస్పిటల్, క్లౌడ్పేట్ ఫస్ట్ లేన్, ఒంగోలు. ఈ రోజు కామన్గా మన పేషెంట్స్ మన దగ్గర అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎట్లాంటి ఫుడ్ తినాలని. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కొందరికి ఒక నోషన్స్ ఉన్నాయి, అండ్ లైక్ పర్టికులర్ ఫుడ్ తింటే మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కణాలు పెరుగుతుంది. సో అదన్నీ సైంటిఫిక్లీ ప్రూవ్డ్ కాదు. అయితే ఒకటి, ఈ ట్రీట్మెంట్లో మనం హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. దానికి సైంటిఫిక్ బేసిస్ లేకపోతే కూడా మనకి బేసిక్గా ఎగ్ కణాలు కానీ స్పర్మ్స్ ఇంప్రూవ్ అయ్యేది కొన్ని ఫ్యాక్టర్స్ మన బాడీలో ఉన్నాయి. అంటే మన బాడీ బాగా హైడ్రేషన్ ఉండాలి. అంటే మనం బటర్ మిల్క్ లైక్ అలాంటి కోకోనట్, టెండర్ కోకోనట్ వాటర్, అదన్నీ మజ్జిగ, అదన్నీ ఎక్కువ తీసుకుంటే మన బాడీకి హైడ్రేషన్ ఎక్కువ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న వేస్ట్ అన్ని బయటికి వెళ్ళింది. సో లైక్ అది చెప్పి అది ఎక్కువ తీసుకోకూడదు, అమితంగా కూడా తీసుకోకూడదు. లైక్ 2.5 liters per day ఈజ్ ఐడియల్. ఇంకొక విషయం, ఈ టైంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకొని, లైక్ వెజిటేరియన్ ఉంటారు, నాన్ వెజ్ ఉంటారు. సో నాన్ వెజ్ వాళ్ళతో మనకి ఎక్కువ సమస్య లేదు. ఫిష్ తీసుకో, ఎగ్ వైట్, మిల్క్ ఏదైనా తీసుకొని వాళ్ళని. ఇప్పుడు వెజిటేరియన్స్కి ఎక్కువ వాళ్ళు డైట్స్ అడుగుతూ ఉంటే మనకి ఆప్షన్స్ తక్కువ. సో మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు సోయా బీన్స్, దానిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. రాజ్మా, సో దానిలో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. దాల్, సో అలాంటి ఫుడ్స్ మనం సెలెక్ట్ చేసి తీసుకోవాలి. ప్రోటీన్స్ ఏమవుతుందంటే ఈ టైంలో బాడీ బిల్డింగ్, సో మెటబాలిక్ టర్న్ ఓవర్ ఎక్కువ కాబట్టి ప్రోటీన్స్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, అది ఎక్కువ తీసుకోవాలి. ఆ టైంలో ఎక్కువ తీసుకుంటే హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే ఏమవుతుందంటే మనకి ఈ అవయవం ఎస్పెషల్లీ కణాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. సో దానివల్ల మనం ఇలాంటి ఫుడ్స్ మనం సెలెక్ట్ చేస్తాము. టాబ్లెట్స్కి స్పెసిఫిక్గా రోల్ ఏం లేదు. అయితే ఏదైనా మనం తినలేకపోతున్నాము, అలాంటి ఫుడ్స్ మనకి అలవాటు లేదంటే మీరు టాబ్లెట్స్కి స్విచ్ ఓవర్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఫుడ్. ఇంకొక విషయం అంటే కార్బోహైడ్రేట్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, బయట జంక్ ఫుడ్స్, సమోసాలు, కుర్కురే, లేస్, ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి. మన ఇంట్లోనే చేసుకునే ఫుడ్స్, హోమ్ మేడ్ ఫుడ్స్, అదని తీసుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం, మీకు ఏదైనా మెడికల్ డిసార్డర్స్ ఉండొచ్చు, లైక్ డయాబెటీస్. సో యూ టు కట్ డౌన్ ఆన్ యూర్ షుగర్స్. సో అలాంటి ఫుడ్ మనం డైవర్ట్ చేసి మిల్లెట్స్ కానీ దానిలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన షుగర్ పెరగకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటి, బీపీ ఉండే పేషెంట్స్కి మన సాల్ట్ తగ్గించాలి. బట్ దట్ డజంట్ మీన్ మీరు పూర్తిగా సాల్ట్ ఆపాలి. బట్ మినిమల్ రిక్వైర్మెంట్ మన ఫుడ్లో ఉండే ఎక్సెసివ్ సాల్ట్ అవసరం లేదు. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ బాడీ ఉన్నప్పుడు మనం లోపల ఉండే ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా బాగా పని చేసుకుంటే హెల్తీ ప్రెగ్నెన్సీ వస్తాయి. సో థ్యాంక్ యూ.